ఏంది రాజా? నా తమ్ముడు చచ్చి 6 నెలలు అవుతాండా. అది సోయి లేకుండా నిద్రపోతాండావా? ఎట్టా నిద్ర పడతాండా నీకు? ఏం చేయమంటావే? ఇప్పుడు ఆ పుష్పగాడు బాగా ఎదిగిపోయినాడు. ఆ ఎంపీ కూడా అటు సైడే ఉంటాడు. గవర్నమెంట్ మారితే తప్ప మనం ఏం చేయలేమే. మరి గవర్నమెంట్ మారి నాకే పంపాల్సింది కదా నా తమ్ముడిని ఓన్ని చంపేదానికి. నేనేమన్నా వాడిని చావు నీకు పంపినానా? చంపమని కదా పంపింది. చేతగాకి చచ్చినాడు. దాన్ని నన్నేం చేయమంటావు? అట్టయితే నువ్వు కూడా ఓన్ని చంపలేకపోయినావుగా. నువ్వు దేనికి బతుకుండావు? ఏంది రాజా? నువ్వు దేనికి బతుకుండావు? మొగుండా కొడక బతికుంటే రా, ఇద్దరం కలిసి పగ తీర్చుకుందాం. లేకుంటే నేను ఒక్కటే పోయేసి వస్తా ఉండే. ఇగిట్టుండగా పుష్ప పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్ని జరిగినా అమ్మ ఆశ మట్టుకు సావలా. పుష్ప పెళ్లి కార్డు ఇచ్చేదానికే పెద్దింటికి పోయింది. బా పుష్ప పెళ్ళంట 11వ తేదీ. ఇది అయ్యే పెండ్లి కాదులే. తన వల్లే భుజంగా హత్య చేయబడినాడని బాధతో బాధ్యత వహిస్తూ గోవిందప్ప రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. పగ తీర్చుకోలేని మనసులో ఉన్న లేవలేని స్థితిలో జాలరెడ్డి ఉండిపోయాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న దాక్షాయిని నిస్సాయంగా మిగిలిపోయింది. పుష్పకి ఇంకా తిరుగులేదు, ఇంకెవరూ టచ్ చేయలేరనే టయానికి ఒక్కడొచ్చినాడు. కథ మొత్తం మారిపోయింది. ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్. ఈయన గురించి చెప్పేదేం లేదో, చూసేదే. ఇది స్ట్రాంగ్ ఉంది. శీలావతి. అవును సార్. రండి. కుప్రాజ్ గారు, శీలావతి స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది సార్. అందుకే నిద్ర వచ్చాడు. వచ్చాను. వస్తుంది, అందుకే నిద్ర వస్తుంది. పడుకుంటాను. ఇచ్చింది నువ్వేనా? అవును సార్. నీ పేరేమి? మల్లేష్ సార్. మల్లేష్ సార్. నీ పేరేమి?
సార్ 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 ఎస్పీ సార్ సార్ ఎస్పీ సార్ 12 మంది గంజా స్మగ్లర్ని అరెస్ట్ చేసినారట కదా ఎట్ట సార్ 12 మంది కాదు 10 మంది, ఇద్దరు పారిపోయారు. సార్ ఆగండి సార్ సార్ ఖచ్చితంగా 12 మంది చెప్తా ఉన్నాడు మాట్లాడు కూడా అదే చెప్పాను కదా, ఇద్దరు పారిపోయారు. స్మగ్లర్ కదా, వాడికి లెక్కలు రాదు. ఇప్పుడు నేను మెప్పిస్తాను. సార్ సార్ వీడియో అడుగుతుంది కొత్త ఎస్పీ వచ్చిన్నాడా, కలిసేదానికి పోతాడా? వచ్చేదాల్లో నేను ఒకసారి కలుస్తామే. ఎందుకు వచ్చేది? ఏమొద్దు. మాట్లాడిపోయేదానికే ఏం మాట్లాడితే ఫస్ట్ నాకు కుదురుగా ఉంటావా, మళ్ళా తర్వాత సహనా ఉంటుందిలే. ఏ ఉండదు మే, వచ్చి కలిసిపోయేదే అంతే. చూసి వెళ్ళిపోతావా? నాకు తెలీదా నువ్వేం చేస్తావని? నీకేం సామే, వెళ్ళేసి వెళ్ళిపోతావా? తర్వాత నిద్ర పట్టగా నేనే సామలా. అట్లా ఏ ఉండదు, యాడిపోతుండావు? పని ఉండదే. పెళ్లి కొడుకు చేసినాక పొలిమేర దాటకూడదురా, ఇంటికి మంచిది కాదు. చెప్పు మే నువ్వన్నా. ఏందా ముసల్దాని గోలా? చాలా నా పని మాట ఉండదు ఏంట్రా? నాకు. నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉండాది. నువ్వు చెప్పమే. నా జీవితంలో జరిగే మొదటి శుభకార్యం తీరా నాయన పెళ్ళి. ఇది. డే పుష్ప, పుష్ప రాండి బా. కొత్తగా వచ్చిన ఎస్పీ తోటే మొదటి తూరి మీటింగ్. సార్ కాఫీ తెచ్చిండా సార్? అక్కడ పెట్టు. ఆయన్ని చూసేదానికే తల ఉంచాల్సి వచ్చింది. ఈయనే సార్ పుష్ప, నేను చెప్పిండా కదా, ఎర్రచందనం సిండికేట్ మొత్తం చూసుకుంటాడాడు. మిమ్మల్ని కలిసేదానికి వచ్చిండాడు సారు. ఎస్పీ ఏంది నీ పేరు? బనా సింగ్ సింగ్ షిక్కవా షిక్క యాదైతే ఏవే 11వ తారీఖున పెళ్లి పెట్టుకునుండా. ఎట్టగా నువ్వు కూర్చుకొని రావాలనా ఏంటి? ఇది నెల కమిషన్ ₹1,00,00,000. ఒకటి తక్కువైంది. లేదు సార్, అంత కరెక్ట్గానే ఉండదే. ఒకటి తక్కువైంది. రానా సుబణ గారు, దొంగకి పోలీస్కి తేడా ఏంటో చెప్పనా? వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను. రెండు ఒకేలా ఉంది, కానీ ఒక తేడా ఉంది. దీనికి ఒక ½ ఇంచ్ స్టిక్కర్ ఉంది, చూడు. ఉంది సార్. అదే బ్రాండ్. బ్రాండ్ అంటే తెలుసు కదా? తెలుసు సార్. అంటే తెలుగులో ఇల్లి పేరు కాదు సార్. ఇల్లు పేరు కాదు సార్. ఇంటి పేరు. అవును సార్. ఇంటి పేరు లాంటిది. అంటే దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశాడు, ఎవడు పుట్టించాడు అని ఒక స్టాంప్. దీనికి స్టాంప్ ఉంది, అందుకే వాల్యూ ఉంది.
దానికి స్టాంప్ లేదు, అందుకే వాల్యూ లేదు. లెక్క కరెక్ట్గానే ఉండదు సార్. ఒకటి తక్కువైంది. మనకి ఒక వాల్యూ ఉంటే అప్పుడు అదర్ పర్సన్ వాల్యూ తెలుస్తుంది. మీ వాల్యూ ఏంటో చెప్పండి సార్, ఇచ్చేస్తాం. కుప్రాజ్ గారు, సార్ కఫ్స్ వేయండి. ఇప్పుడు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ చేశాను అనుకో, ఎన్ని సంవత్సరం జైలు వస్తుంది? 3 years సార్. 3 years. 11th నీ పెళ్ళి కదా, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే మరి పాపం పెళ్ళి ఎప్పుడు అవుతుంది? 3 సంవత్సరం తర్వాత. అంటే నీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్ళి అయింది అనుకో, నీ వైఫ్కి ఎప్పుడు కడుపు వస్తుంది, 1 నెల తర్వాత వస్తుంది. మగాడు పుష్ప. ఒకవేళ జైల్లో ఉండగా కడుపు వస్తే నీకు నవ్వు వస్తుంది కదా? నవ్వు. ఏంటి చేయి బిగుసుకుంది? కోపం వచ్చిందా? తి నీకు పోలీస్ దగ్గర అంత లక్సరీ లేదు. ఓపెన్ చేయమా. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. తెలిసిందా ఏం తక్కువైందో? మీరు ఆగండ్రా. పుష్ప ఇప్పటి వరకు లెక్క తప్పిందేలే. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. మీకేం తక్కువ ఉండదో చెప్పండి సార్. ఇది తక్కువైంది, ఒకటి తక్కువైంది అని చెప్తున్నా కదా సార్. తక్కువైంది. నువ్వు పెళ్ళికి రావాలి కాదు సార్, మీరు పెళ్ళికి రావాలి. కుబ్రాజ్ గారు, సార్ కఫ్స్ తీసేయండి. లెక్క సరిపోయింది. బ్యాక్. ఇక్కడ నుంచి క్యాష్తో పాటు సార్ కూడా రావాలి. సార్ ఎంత తీసుకోవాలి, నీకు ఎంత ఇవ్వాలి అన్నది సార్ డిసైడ్ చేస్తాను. షికావత్ సార్ డిసైడ్ చేస్తాను. పుష్ప, నీ పెళ్ళికి నా బహుమతి బట్టలు కొనుక్కో, బ్రాండెడ్వి. గిఫ్ట్ ఇచ్చా కదా, పార్టీ లేదా పుష్ప? అదేందో తెలీదు గానే, అప్పటి నుంచి షికావత్ సార్ ఏది చెప్తే అది చేసేటోడు పుష్ప. తూచ తప్పకుండా ఫాలో అయ్యేవాడు. పుష్ప ఎప్పుడు ఎవరి దగ్గర తల వంచిందేలే. పుష్ప నట్ట చూడడం అదే మొదటి తూరే. ఇదేంద్ర కర్మ అనే అనుకునేటోళ్ళం మేమా.